నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మోస్ట్ పాన్ ఇండియన్ మూవీస్ లిస్ట్లో అఖండ 2 సినిమా కూడా ఒకటి. బాలయ్య బోయపాటిల కాంబోలో వచ్చిన ఫస్ట్ పార్ట్ అఖండ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాక్సాఫీస్ వద్ద. ఈ సినిమాతో బాలయ్య బోయపాటిల కాంబో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 సినిమాని తీస్తున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, హ్యాట్రిక్ కాంబో రిపీట్ అవ్వడం, పార్ట్ 1లో బాలయ్య లుక్ అండ్ గెటప్ డిఫరెంట్గా ఉండడం, మాస్ కమర్షియల్ మూవీ అయినా కానీ కంప్లీట్గా డివోషనల్ టచ్ ఇవ్వడంతో అఖండ 2 సినిమా పైన క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది. అఖండ పార్ట్ 1 రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన ఓటీటీలో డబ్డ్ వర్షన్ చూసి ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్. ప్రజెంట్ ఇప్పుడు అఖండ 2 సినిమా పైన పాన్ ఇండియన్ లెవెల్లో భారీ హైప్ ఉంది. ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఇప్పటికిప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసినా కూడా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. దానికి తోడు గతంలో రిలీజ్ చేసిన టీజర్తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అఖండ పార్ట్ 1కి సీక్వెల్ అయిన అదే అఘోరా క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తున్న అఖండ 2 సినిమాలో బాలయ్య లుక్ అండ్ గెటప్ దానికన్నా డిఫరెంట్గా మరింత పవర్ఫుల్గా కనిపించింది. దానికి తోడు హై లెవెల్ మాస్ ఎలివేషన్స్, రియల్ లొకేషన్స్లో తీసిన అద్భుతమైన విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ ఈ సినిమా రేంజ్ని అఖండ 2 సినిమా పైన హైప్ అండ్ క్రేజ్ స్కై లెవెల్లో ఉంది. ఈసారి బాలయ్య కూడా 200 కోట్ల షేర్పై కన్నేశాడు. హిట్ టాక్ వచ్చిందంటే అది పెద్ద టార్గెట్ కాదు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఫస్ట్ వీకెండ్కి ఆ కలెక్షన్స్ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్త్ మార్కెట్లో అఖండ 2 సినిమా పైన హైప్ ఆ రేంజ్లో ఉంది. మరి అయితే మాస్ మూవీస్ అన్నా డివోషనల్ మూవీస్ అన్నా కూడా నార్త్ ఆడియన్స్ చెవులు కోసుకుంటారు, ఊగిపోతారు. కేజీఎఫ్, పుష్ప లాంటి మాస్ మూవీస్, కార్తికేయ, కాంతారా లాంటి డివోషనల్ మూవీస్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో మనం మర్చిపోకూడదు. అలాంటిది మాస్ కమర్షియల్ మూవీకి డివోషనల్ టచ్ ఇచ్చి వదిలేస్తే ఇంకేమన్నా ఉందా? అసలే బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య శివతాండవం చేస్తాడు. బాలయ్య మార్క్ హీరోయిజం, బాలయ్య మార్క్ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటే నార్త్ ఆడియన్స్ని పట్టుకోగలమా? ఆ తాండవానికి ఊగిపోతారు. అందుకనే మూవీ మేకర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 25న రావాల్సిన అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా షూటింగ్, ఒక సాంగ్, ఒక ఫైట్ సీక్వెన్స్ పెండింగ్ ఉండడం, అలాగే ఈ సినిమా మొత్తం కూడా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్తోనే ఉంటుంది. పైగా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఆ విషయం మనకు తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ని మంచి క్వాలిటీతో తీసుకురావాలనే ఉద్దేశంతో అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఈ మధ్యకాలంలో ఈ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ వల్ల దెబ్బతిన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆదిపురుష్, హరిహర వీరమల్లు, విశ్వంవర, అలాగే కన్నప్ప, వార్ 2 ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశ్వంవర సినిమా కనీసం ఆ సినిమాకి బిజినెస్ కూడా జరగడం లేదు. ఎప్పుడో 2025 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంవర సినిమా 2026 సంక్రాంతికి కూడా రిలీజ్ కావడం లేదంటే, వాయిదాల మీద వాయిదాలు పడుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఈ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. అందుకనే అఖండ 2 మూవీ టీం ఈ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అయితే అఖండ 2 సినిమా పోస్ట్ పోన్తో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి ఎదురే లేకుండా పోయింది. ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమా క్లాష్ జరుగుంటే ఓజీ సినిమాకి పెద్ద బొక్క పడి ఉండేది. ఎందుకంటే ఓజీ సినిమాకి సోషల్ మీడియాలో ఇచ్చే హైప్ తప్ప రియాలిటీలో అంత సీన్ లేదు. కానీ అఖండ 2 సినిమా క్రేజే వేరు. యూత్, క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా జానర్తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా పైన మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ అఖండ 2 వర్సెస్ ఓజీ సినిమా క్లాష్ జరుగుంటే ఖచ్చితంగా ఓజీ సినిమాకి పెద్ద దెబ్బ పడి ఉండేది. అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఓజీ సినిమాకి అదే బిగ్గెస్ట్ ప్లస్ అయింది. సోలో రిలీజ్ కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అయిన అఖండ 2 డిసెంబర్లో రిలీజ్ అవుతుందని బాలయ్య కన్ఫర్మ్ చేశాడు. డిసెంబర్ మొదటి వారంలో అఖండ 2 సినిమా రిలీజ్ అవుతుందంట. అంటే రాజాసాబ్ వదిలేసిన డిసెంబర్ 5th డేట్ని ఈ సినిమా ఆక్యుపై చేసే అవకాశం ఉంది. అయితే ఇక సోలో రిలీజ్ దక్కినట్టే అనుకున్నారంతా. కానీ ఇదే డిసెంబర్లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ల కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుందంట. ఈ విషయం హరీష్ శంకర్ని అడిగితే సినిమాని కంప్లీట్ చేయడం వరకే నా పని, మిగతాదంతా నిర్మాతలు చూసుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా డిసెంబర్లోనే వస్తుంది అని చెప్పాడు. అయితే డిసెంబర్ 5th డేట్ని తీసుకుంటారా లేదంటే ఇంకో డేట్ని తీసుకుంటారా అనేది చూడాలి. ఈ 2 సినిమాలు 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అయినా కూడా భారీ క్లాస్ అయితే తప్పదు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక రీమేక్ సినిమా. హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భారీ ఫ్లాప్స్లోనే ఉన్నారు. అందుకనే ఈ సినిమా పైన ఫ్యాన్స్ కూడా నమ్మకం లేదు. పైగా ఈ సినిమా పైన హైప్ కూడా లేదు. అఖండ 2 వర్సెస్ ఓజీ ఈ క్లాస్ తప్పింది అనుకుంటే అఖండ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ క్లాష్ పడుతుంది.
ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్కి పరాభవం తప్పదు అని మాట్లాడుకుంటున్నారు అంత సినీ జనాలు. మరి అఖండ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ క్లాష్ జరిగితే రెండింటిలో ఏది విన్ అయ్యే అవకాశం ఉంది? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి.